హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కాళ్ళు పాయా చేస్తున్నాను అనమాట. మేక కాళ్ళు 3 ఆనియన్స్ తీసుకున్న, చిన్న చిన్న 2 టమాటాలు తీసుకున్న, అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్న. ఇవి వచ్చి 4 కాళ్ళు అనుకుంటా, 4 కాళ్ళు. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను కర్రీ చేయడానికి. గిన్నె కాదు, కుక్కర్లో పెడితేనే బాగా కుక్ అవుతుంది అన్నమాట. హీట్ ఎక్కింది కదా, ఆయిల్ పోసుకోవాలి. కర్రీకి సరిపోయినట్టు పోసాను ఆయిల్, అంటే ఒక 3-4 స్పూన్లు పెద్ద స్పూన్లతో పోసుంటాను. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాను. కొంచెం ఆగనిచ్చుకోవాలి. ఉల్లిపాయలు ఈ స్టేజీలో ఉన్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులోని. స్పూన్నర వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఆగనిచ్చుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అంతా బాగా ఎగిపోయిందండి. ఇప్పుడు కాళ్ళు వేసాను, అలాగే టమాటా కూడా వేసి బాగా మగ్గనిచ్చుకోవాలి. టమాటాలు కూడా వేస్తాను, ఇది బాగా మగ్గనిచ్చుకోవాలి. టమాటా కూడా వేసి బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. చింతపండు ఇదిలా చేస్తా. చక్కగా చిక్కగా ఈరోజు టీ పెట్టాను. అందరు తలనొప్పిగా ఉంది. సాల్ట్ వేసుకోవాలి. స్పూన్నర వేసాను. నెక్స్ట్ పసుపు, తర్వాత కారం, కరెక్ట్గా చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసాను. కర్రీస్ పట్టే మనకి ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ ఉంటే తక్కువ అన్నమాట. సరిపోతుంది. ఇప్పుడు ఏపి పెట్టుకున్న జీరా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కొంచెం మసాలాలంతా పట్టేదాకా మగ్గనిచ్చుకొని వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలంత వాటర్ పోసుకుంటున్నాను. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఫుల్గా, సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి కుక్కర్ 10 విజిల్ దాకా రానిస్తేనే బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టేశాను. ఇది 10 విజిల్లు వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలన్నమాట. 10 విజిల్లు పైన వేయించా, 11 దాకా వేయించాను. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసానండి. చల్లారినప్పుడు చూపిస్తాను కర్రీ. అయిపోయిందండి. కుక్కర్ మూత తీస్తాను కదా, చాలా టేస్టీగా ఉంది. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. చాలా బాగా కుక్ అయిపోయింది. ఇందులోకి రాగి సంగతి వేసుకున్న చాలా బాగుంటుంది, కానీ చేయలేదు. వైట్ రైసే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ.
అందరు ట్రై చేసి చూసి నా వీడియోస్ అన్నీ చూసి షేర్ చేసి లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేయండి. థ్యాంక్ యూ అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.